హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఫైల్‌పై సీఎం సంతకం, ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మెమో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మెమో నెంబర్ అయితే అవైలబుల్ ఉంది. The attention of the Director Treasuries and Accounts is invited to reference cited in the reference first cited order were issued not to deduct the commuted portion of pension from all pension who have completed 11 years and 3 months from the date of commencement of commutation recovery until further orders in compliance with the interim directions of the Honorable High Court of Andhra Pradesh in the reference second cited. Accordingly, CVP recovery was stopped, that is November 2024 pension payable in December 2024. In the reference that cited, the division bench of Honorable High Court wide orders date 28 April 2025 has upheld the validity of existing pension commutation scheme and dismissed the right petitions as a result in improved to continue the recovery of commuted pension for the full period of 15 ఇయర్స్ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్. సో దీన్ని మనము తెలుగులో అయితే చూసేద్దాము. సో ఇదైతే రావటం జరిగిందనమాట. కోర్టు మెమో 170 ఉత్తర్వులు. సో మెమో నెంబర్ 170 ఉత్తర్వుల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ పెన్షన్ సీవీపీ రికవరీకి సంబంధించిన సూచనలు. సో మెమో నెంబర్ ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన డేటు. సో ఆర్థిక శాఖ పెన్షన్ కమ్యుటేషన్ నిలిపివేత కోర్టు ఉత్తర్వుల అనుగుణంగా రికవరీ సీవీపీ రికవరీ పునఃప్రారంభం మరియు తిరిగి రాబట్టడం సీవీపీ రికవరీ సూచనలు జారీ చేయబడినవి సంబంధించినవి అని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరిగింది. సో ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ గారి దృష్టికి పైన ఉదాహరించిన సూచనలు తీసుకురాబోతున్నాం. సో పెన్షనర్స్ అందరూ కూడా కమ్యుటేషన్ గురించి తెలుసుకోవడం ముఖ్యము. దీని ద్వారా తమ నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని వదులుకొని ఏకమొత్తంగా కొంత డబ్బును పొందవచ్చు. ఈ కమ్యూట్ చేయబడిన భాగాన్ని నెలవారీ పెన్షన్ నుంచి నిర్దిష్ట కాల వ్యవధిలో సాధారణంగా ప్రస్తుత నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల పాటు రికవరీ చేస్తారు. పైన పేర్కొన్న సూచనలు 1లో చూసుకున్నట్లయితే ముందు మనకి ఇది వరకు 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తి చేసుకున్న పెన్షన్‌లందరికీ ఈ యొక్క కమ్యుటేషన్ రికవరీ చేయకూడదనైతే జారీ చేయడం జరిగింది. సో ఈ నిర్ణయం సూచన నెంబర్ 2లో పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ గౌరవనీయమైన ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలకు అనుగుణంగా తీసుకోబడిన తదనుగుణంగా నవంబర్ 2024 నుంచి సీవీపీ అనేది రికవరీ నిలిపివేయడం జరిగిందనమాట. ఇది చాలామంది పెన్షనర్లకు తాత్కాలిక ఉపశమనం అయితే కలిగించింది. న్యాయస్థానం తుది తీర్పు, ఉత్తర్వులు మరియు ప్రభుత్వ నిర్ణయము. ఆ తర్వాత సూచన 3లో పేర్కొన్నటువంటి విధంగా గౌరవనీయ ఉన్నత స్థానం డివిజన్ బెంచ్ 28 ఏప్రిల్ 2025 నాటి తన తుది ఉత్తర్వులలో ప్రస్తుత అమల్లో ఉన్నటువంటి పెన్షన్ కమ్యుటేషన్ పథకం యొక్క చెల్లుబాటును 15 సంవత్సరాల రికవరీ వ్యవధితో సహా సమర్థించింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లను కొట్టివేసింది. ఈ తీర్పు ఫలితంగా ప్రస్తుత అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా పూర్తి 15 సంవత్సరాల కాలానికి కమ్యూట్ చేయబడిన పెన్షన్ రికవరీ కొనసాగించడం ఇప్పుడు తప్పనిసరి మరియు చట్టబద్ధమైనది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన మీదట మరియు గౌరవనీయ ఉన్నత న్యాయస్థానం డబ్ల్యూపీ నంబర్ 24822 ఆఫ్ 2024 అండ్ బ్యాచ్ కేసులలో ఇచ్చిన నిశ్చయాత్మక ఉత్తర్వులు దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షనర్స్ రూల్స్ 1944లోని రూల్ 18 ప్రకారంగా కమ్యూట్ చేయబడిన పెన్షన్ విలువ తిరిగి రాబట్టాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు 6 నెలల కాలానికి సీవీపీ రికవరీ నిలిపివేయడం వలన పెన్షనర్లకు అదనంగా
చెల్లించిన మొత్తాలను కూడా తిరిగి రాబట్టాలని నిర్ణయించింది. ఈ రికవరీ ప్రక్రియ కోసం ఈ క్రింది పద్ధతులను ఖచ్చితంగా పాటించబడతాయి. సాధారణ సీవీపీ రికవరీ పునఃప్రారంభం. సూచన 1లో పేర్కొన్న ఉత్తర్వుల ఆధారంగా నవంబర్ 2024లో సీవీపీ రికవరీ నిలిపివేయబడిన పెన్షన్దారులందరికీ మే 2025 పెన్షన్ నుంచి సాధారణ సీవీపీ రికవరీ పునఃప్రారంభమవుతుంది. అంటే ప్రామాణిక నెలవారీ సీవీపీ కోత తిరిగి ప్రారంభమవుతుంది. రెండవది బకాయిల రికవరీ. సూచన 1 ప్రకారంగా నవంబర్ 2024 మరియు ఏప్రిల్ 2025 మధ్య 6 నెలల కాలానికి సంబంధించి నిలిపివేయబడిన సీవీపీ రికవరీ బకాయిలు 12 సమాన నెలవారీ వాయిదాలలో రాబట్టుతారు. సో, ఈ యొక్క బకాయిల రికవరీ సాధారణ నెలవారీ సీవీపీ కోతకు అదనంగా ఉంటుంది మరియు మే 2025 పెన్షన్ నుండి ప్రారంభమవుతుంది. కావున పెన్షనర్లు ఈ 12 నెలల పాటు సీవీపీకి సంబంధించి 2 కోతలను చూస్తారు. సాధారణంగా కోత మరియు బకాయి వాయిదా. నిలిపివేత కాలంలో 15 సంవత్సరాలు పూర్తి అయిన కేసులు. నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్య నిలిపివేత కాలం 15 సంవత్సరాలు. కమ్యుటేషన్ రికవరీ వ్యవధి పూర్తి అయిన సందర్భాల్లో ఈ నిలిపివేత కాలం నుండి రావాల్సిన బకాయిలు వారికి నిలిపివేతకు ముందు వర్తించేలాగా నెలవారీ సీవీపీ మొత్తానికి 100% సమానమైన వాయిదాలలో రాబట్టుతాయి. సో, ఈ రికవరీ కూడా మే 2025 నుంచి ప్రారంభమవుతుంది. పెన్షనర్లకు వారి సాధారణ 15 సంవత్సరాల కమిటెడ్ వ్యవధి ముగిసినందున బకాయి మొత్తం పూర్తిగా రికవర్ అయ్యే వరకు మాత్రమే బకాయి మొత్తం తగ్గించబడుతుంది. సో, ఇందులోని సారాంశం అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. 12 నెలల బకాయి రికవరీ విండోలో పెన్షనర్ మరణించిన సందర్భాల్లో అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. పెన్షన్దారులకు ముఖ్య గమనిక. పెన్షన్దారులు జూన్ 2025 నుండి తమ పెన్షన్ స్లిప్‌లను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలని, సాధారణ సీవీపీ మరియు సీవీపీ బకాయిల కోసం చేస్తున్న కోతలను అర్థం చేసుకోవాలని సూచించడమైనది. సీవీపీ కోత పునఃప్రారంభం మరియు బకాయిల రికవరీ గౌరవనీయ ఉన్నత న్యాయస్థానం తుది ఉత్తర్వులకు మరియు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరుగుతాయి. సీవీపీ నిలిపివేత కాలంలో లేదా బకాయిల రికవరీ కాలంలో మరణించిన పెన్షన్దారుల విషయంలో వారి కుటుంబాలకు సీవీపీ బకాయిలను మాఫీ చేయడం ద్వారా ప్రభుత్వం కారుణ్య దృక్పథాన్ని తీసుకుందనమాట. సో, తమ నిర్దిష్ట సీవీపీ రికవరీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సంబంధిత ట్రెజరీ కార్యాలయం లేదా పెన్షన్ పంపిణీ అధికారులకు సంబంధించి సంప్రదించవచ్చు అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు మరొక వార్త. పెన్షనర్ల కమ్యుటేషన్ రికవరీ మళ్లీ 180 నెలలని రావడం జరిగింది. హైకోర్టు నిర్ణయంతో తాజా ఉత్తర్వులు. పాత విధానం ప్రకారంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు వాటిని 12 సమాన వాయిదాల్లో తిరిగి వసూలు అని చెప్పేసి ఈ విధంగా మళ్ళీ ఏదైతే కమ్యుటేషన్ రికవరీ నిలుపుదల చేశారో మళ్ళీ పునఃప్రారంభం చేస్తున్నారనమాట. సో, ఆ బకాయిలను మాత్రం 12 సమాన వాయిదాల్లో అయితే బకాయిలను బకాయిలనైతే కట్ చేస్తారు. తర్వాత 15 సంవత్సరాల వరకు రెగ్యులర్ కమ్యుటెడ్ పెన్షన్ ఎంతైతే ఉంటదో ఆమె కట్ అయితే అవుతదనమాట. ఇది మన యొక్క పే స్లిప్‌లలో మనమైతే అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఉత్తర్వులలో ఉంది.